హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరీష. ఈరోజు వీడియోలో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కారం, ఉప్పు, చిటికెడు పసుపు, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం పిండుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి, పేస్ట్ లాగా వచ్చే వరకు. ఇప్పుడు మనకి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని చేప ముక్కలన్నిటికీ అన్ని వైపులా రాసుకుంటూ బాగా పట్టించుకోవాలి. ఈ మసాలా పేస్ట్లో వాటర్ ఎక్కువ అవ్వకూడదు. ఇది ఇలా పేస్ట్లా ఉంటేనే చేప ముక్కలన్నిటికీ బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా మసాలా పట్టించిన చేప ముక్కలన్నీ అరగంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ అరగంట ఫ్రిడ్జ్లో ఉంచితే ఇంకా బాగుంటుంది. అరగంట తర్వాత ఇలా ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దానిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ ఒకటొకటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న చేప ముక్కలన్నిటినీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో మాత్రం పెట్టకూడదు, అలా చేస్తే మసాలా మాడిపోయి ముక్క అనేది కుక్ అవ్వదు. ప్రతి 3 నిమిషాలకు ఒకసారి చేప ముక్కని తిప్పుకుంటూ ఉండాలి. తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి, ముక్క విరగకుండా. అలా ఈ ముక్కలు ఉడికేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ చేప ముక్కలు అనేవి గట్టిపడి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. అంటే ఫిష్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన ఫిష్ పీసెస్ అన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మిగిలిన ఫిష్ పీసెస్ అన్నీ కూడా మనం సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.